దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరకి సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. ప్రియులరా, తీతుకి అపొస్తలుడైన పౌలు ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో చాలా స్పష్టంగా పరపక్షమందు ఉన్నటువంటి వాడు మనల్ని గూర్చి ఏది చెడు మాట చెప్పకుండానట్లు మనం జాగ్రత్త పడాలి. పరపక్షమందు ఉన్నవాడు సిగ్గుపడేటట్టుగా మన ప్రవర్తన, మన సత్క్రియలు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. పరపక్షమందు ఉన్నవాడు అంటే దేవునికి విరోధమైనటువంటి సాతానుడు లేదా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు, మార్పు చెందనటువంటి వారు, ప్రేమ, సమాధానము, శాంతి వీటిని గురించి జ్ఞానం లేనటువంటి వారు. పరపక్షమందు ఉన్నవాడు అంటే ఈ అదృశ్య ప్రపంచంలో లేదా దృశ్య ప్రపంచంలో 2 పార్టీలు ఉంటాయి. ఒకటి ప్రేమ పార్టీ, ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో నడిచేటువంటి వారు. వీరు ఎలాగుంటారంటే ద్వేషించబడ్డా, దూషించబడ్డా, కొట్టినా కానీ, తిట్టినా కానీ, లేదా హింసల పాలైనా కానీ శత్రువును కూడా ప్రేమించేటువంటి వారు. వీరికి చెప్తున్నాడు పౌలు, తీతు, నిన్ను గురించి సంస్కరించుకో. నీ సత్కార్యాలు చూచి లేదా నువ్వు నడిచిన మార్గం చూసి ప్రజలు సిగ్గుపడేటట్టుగా నువ్వు జీవించాలి. అంటే పరపక్షమందు ఉన్నవాడు మన గురించి ఏ చెడు మాట చెప్పకుండా, చెడు అభిప్రాయం మన గురించి ప్రచారం చేయకుండా నీ ప్రవర్తన ఉండాలి అని చెప్తా ఉన్నాడు. చెబుతూ సంఘములో ఉన్నటువంటి వారికి ఎలాగా ఉండాలి, ఏ కార్యాలు చేయాలి, ఏ వయసు వారు ఎలాగా జీవించాలి అనే సంగతులు వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, ఎలాగనగా 2వ వచనం, వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెను. వృద్ధులను గురించి చెబుతూ ఉన్నాడు. వృద్ధులు స్వస్థబుద్ధి కలవారై ఉండాలట, మితానుభవము కలిగిన వారై ఉండాలట. అదేవిధంగా మాన్యులు విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, లోపాలు లేనటువంటి వారిగా ఉండాలి, అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎవరు వీరు? సంఘములో సీనియర్ సిటిజన్స్, అంటే ప్రభువును ప్రేమించే వారిలో ఎప్పుడో రక్షణ పొంది ఆత్మీయతలో వృద్ధ స్థితిలోనికి వచ్చిన వారు ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటున్నాడంటే విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, మితానుభవం కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. ఏ దాని యందు లోపము లేని వారినై ఉండాలి అని వృద్ధులైనటువంటి వారికి, సంఘములో స్థాపించబడ్డ వృద్ధులకు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఇంకా వృద్ధ స్త్రీలకు కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, 3వ వచనం, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను, మిగుల మద్యపాన ఆసక్తులను ఉండక
ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని అంటే వృద్ధ స్త్రీలను గురించి కూడా కొన్ని సంగతులు చెప్పాడు. ఏంటి అంటే కొండెగత్తెలుగా ఉండొద్దు, కొండేలు పెట్టేవారుగా ఉండకూడదు. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ముసలం ముచ్చట్లు చెప్పి ఈ ఇంటి మాటలు ఆ ఇంటికి, ఆ ఇంటి మాటలు ఈ ఇంటికి గొడవలు పెట్టి సంఘములో గలిబిలు చేయడం, కుటుంబాల్లో గలిబిలు చేయడం ఈ వృద్ధ స్త్రీలు చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలట. ఏమంటున్నాడు? ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను, మద్యపానాసక్తులు కాక, మిగుల మద్యపానాసక్తులు కాక. అంటే కొంతమంది వృద్ధ స్త్రీలు త్రాగేటువంటి అలవాటు కలిగి ఉన్నారు ఆ సంఘాల్లో ఆనాటి దినాల్లో. నేటి దినాల్లో ఏ వ్యసనాలతో ఉన్నారో నాకైతే తెలియదు. ఆ వ్యసనాలన్నిటినీ కూడా మానుకొని సత్ప్రవర్తన కలిగి సంఘములో ఉండాలట వృద్ధ స్త్రీలు. వృద్ధ పురుషుల గురించి చెప్పాడు, వృద్ధ స్త్రీల గురించి కూడా చెప్పాడు. అదేవిధంగా యవన స్త్రీలు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచ్చు. అంటే యవన స్త్రీలైనటువంటి బిడ్డలు వారికి ఉన్నటువంటి భర్త అదేవిధంగా పిల్లలు ఆ కుటుంబాన్ని వారు ప్రేమించాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, అదేవిధంగా మంచివారై ఉండాలి, చాలా కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకోవాలి అంటూ ఏమంటున్నాడంటే ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెను. భర్తలకు లోబడాలి, ఇంట్లో పని చేస్తూ ఉండాలి, ఉదయకాలమే లేచి తన భర్తకు పిల్లలకు ఆహారం సిద్ధపరచాలి. అదేవిధంగా ఇంకా ఏమైనా పనులుంటే అవన్నీ కూడా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకొనును అన్నట్టుగా ఏం చేయాలంటే చాలా జ్ఞానంగా కుటుంబంలో వ్యవహరించాలట యవన స్త్రీలు. ఏమంటున్నాడు? మళ్ళా చదువుతాను. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి, తమ భర్తలను శిష్యులను ప్రేమించాలి, అంటే పిల్లలను ప్రేమించాలి, భర్తను కూడా ప్రేమించాలి. స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలట, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ఎలాంటి లోపం లేకుండా ఎలాంటి కల్మషం లేనటువంటి బుద్ధి భర్తల ఎడల, పిల్లల ఎడల, సమాజం ఎడల, సంఘం ఎడల అలాంటి అవగాహన కలిగి ఉండాలట యవన స్త్రీలు. మంచివారునై ఉండవలనని చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. యవన స్త్రీలకు మంచి ఉపదేశం కూడా చెప్పేటువంటి అవకాశం ఇచ్చాడు పౌలు. మీరు మంచి ఉపదేశం చేయాలంటే మంచిగా ప్రవర్తించాలి. కుటుంబంలో నీ సాక్ష్యం బాగుంటే సంఘంలో నీ సాక్ష్యం బాగుంటుంది. నీ భర్త దగ్గర నీ సాక్ష్యం బాగుంటే, అదేవిధంగా నీ పిల్లల దగ్గర నీ సాక్ష్యం బాగుంటే సంఘంలో కూడా నీ సాక్ష్యం బాగుంటుంది. అందుకనే మంచి ఉపదేశం చేసేవారుగా ఉండాలి. ఉపదేశం చేయాలంటే ఈ విధంగా పౌలు చెప్పినట్టుగా శిష్యులను భర్తలను ప్రేమించాలి, కుటుంబంలో అంతా పనులని చక్కబెట్టాలి, మంచివారై ఉండాలి, స్వస్థబుద్ధి గలవారై ఉండాలి. అప్పుడు మీకు ఉపదేశం చేయడానికి సంఘంలోనైతేనేమి బయటైతేనేమి మీ సాక్ష్యం చెప్పడానికి నీ మాదిరి ప్రవర్తన చూపించడానికి అవకాశం కుదురుద్ది అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము.
యవనస్తులైన బిడ్డలను కూడా హెచ్చరిక చేస్తున్నాడు. పురుషులైన స్త్రీలైన, అంటే వివాహం కాని బిడ్డలు, వివాహం కాని బిడ్డలు ఇంట్లో ఉన్నవారు, సంఘంలో ఉన్నవారిని గురించి ఏం చెప్తున్నాడంటే, స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. అంటే యవనస్తులైనటువంటి బిడ్డలు అనవసరంగా సినిమాల జోలికి వెళ్ళకుండా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా, మంచి బుద్ధి కలిగి సంఘంలో ప్రవర్తించాలి, కుటుంబంలో ప్రవర్తించాలి. అదేవిధంగా సంఘానికి, కుటుంబానికి మేలు చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే యవనస్తులు బలవంతుని చేతిలోని బాణాలు లాంటి వారు. బలవంతుని చేతిలో బాణం వాడితే అది చాలా షార్ప్గా వెళ్ళిపోయి అక్కడ పని జరిగించింది, త్వరగా కార్యం జరుగుతుంది. అందుకనే యవన బిడ్డలను స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండండి, మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండండి, మీ క్యారెక్టర్ కాపాడుకోండి, మీ క్యారెక్టర్ని ఫామ్ చేసుకోండి, నిర్మించుకోండి అని చాలా స్పష్టంగా సంఘములో ఉన్న వ్యక్తులకు అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్నటువంటి మాటలు. ఈ సంగతులనే బోధించు తిమోతి, సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలకు ఈ విధంగా బోధించు, వృద్ధులు ఈ విధంగా ఉండాలని చెప్పు, వృద్ధ స్త్రీలు ఎలాగ ఉండాలని చెప్పు, అదేవిధంగా వివాహమైనటువంటి యవనస్తులైనటువంటి స్త్రీలకు ఈ విధంగా ప్రవర్తించాలని చెప్పు. అదేవిధంగా కుటుంబాల్లో, సంఘాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలకు కూడా, పురుషులైనటువంటి వారైనా స్త్రీలైనటువంటి బిడ్డలైనా వారికి కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పు, సమాజానికి ఉపయోగపడాలని చెప్పు. వీరందరూ కూడా ఏమి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అలా మంచి సాక్ష్యం కలిగి ఉంటే పరపక్షమందు ఉన్నవాడు మనల్ని గురించి ఏదైనా చెడు మాట చెప్పాలంటే సిగ్గుపడాలట. ఆ మాట అంటున్నాడు చూడండి. పరపక్షమందు ఉండవాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొను. అంటే తీతుకు కూడా చెప్తున్నాడు, తీతు నిన్ను నీవే, యవనస్తుడు కదా, నిన్ను నీవే సత్కార్యాలకు సమర్పించుకో, సత్కార్యాలు చేయడానికి నువ్వు పూనుకో. ఎవరు కూడా నీ గురించి ఏలెత్తి చూపించకూడదు. ముఖ్యంగా పరపక్షమందు ఉన్నవాడు ఎవడో కూడా ఇగో తీతు ఇలాంటి వాడు అని చెప్పకూడదు. ఒకవేళ చెప్పాలంటే ఆయన అలాంటి వాడు కాదు, తీతు చాలా మంచోడు, హితబోధ చేస్తాడు, ఆ బోధ ప్రకారంగా జీవిస్తాడు, వాక్యానుసారంగా జీవిస్తాడు, వాక్యం చెబుతాడు, వాక్యానుసారంగా జీవిస్తాడు. అంతేగాని వాక్యం ఒక రకంగా చెప్పి జీవితం ఒక రకంగా తీతులో లేదు అని నిన్ను గురించి జనులు, సంఘము చెప్పుకోవాలి, నీవే మాదిరవ్వాలి అని యవనస్తుడైనటువంటి తీతుకి పౌలు గారు లేఖ రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుని యొక్క కార్యము జరగాలంటే మనం ప్రవర్తన కరెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. అదేవిధంగా ఏమన్నాడంటే, నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను. నీ ఉపదేశం, నీ బోధ, నీ వాక్యం ఎలాగుండాలి అంటే మోసము లేనిదిగా ఉండాలి. అదేవిధంగా మోసము లేనిదిగా, నిరాక్షేపమైనదిగా, హితవాక్యముతో కూడినదిగాను ఉండాలి అన్నాడు. కాబట్టి తీతు, నీవు మోసపూరితమైనటువంటి బోధ చేయొద్దు. చాలా శ్రేష్టమైన బోధ, అందరికి ఉపయోగపడే బోధ నువ్వు అనుసరించిన దాన్ని చెప్పు, చెప్పిన దాన్ని అనుసరించు.
నీకు నీవే మాదిరిగా కనబరుచుకో. నీ యవ్వనాన్ని బట్టి ఎవరినూ తునీకరించనీకు అని తిమోతితో చెప్పినట్టుగానే తీతుకు కూడా చెబుతూ ఉన్నాడు. తిమోతి, తీతు వీళ్ళందరూ యవన బిడ్డలు. యవన కాలంలోనే దేవుని కొరకు సమర్పించుకొని దేవుని పిలుపు మేరకు సేవ చేస్తున్నటువంటి బిడ్డలు. కాబట్టి తీతు, నువ్వు మాదిరిగా కనబరుచుకో. సత్కార్యాల విషయంలో, ఉపదేశం విషయంలో, సంఘాన్ని హెచ్చరించే విషయంలో, సంఘంలో ఉన్నటువంటి వృద్ధులనైతేనేమి, స్త్రీలనైతేనేమి, అదేవిధంగా యవన బిడ్డలనైతేనేమి, పిల్లలనైతేనేమి, ఎవరినైనా హెచ్చరించే విషయంలో, బోధించే విషయంలో నువ్వు వెనుక తీయక నీ ప్రవర్తన సరిగా ఉండి అలాగ బోధించడానికి ఇష్టపడు అని చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు తీతుకి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అంటే తీతుని కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. తీతు ఎలా బోధ చేయాలో, ఎలా సంఘాన్ని నడిపించాలో, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎలాగ హెచ్చరిక చేయాలో, సంఘంలో ఉన్న వ్యక్తులు, స్త్రీలైన, పురుషులైన, యవనస్తులైన, బిడ్డలైన ఎవరైనా కానీ ఏ విధంగా వారిని ట్రైనప్ చేయాలి అంటే ముందు నీవు మాదిరిగా ఉండాలి, నువ్వు సాక్షిగా ఉండాలి, ఎవరు కూడా నీ మీద నిందలు మోపకుండా ఉండాలి, నిందలు మోపడానికి అవకాశం లేకుండా నీ ప్రవర్తన ఉండాలి అని తీతుని కరెక్ట్ చేస్తూ, తీతు సేవా విధానాన్ని ఇలాగ చెయ్యి అని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్కులు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. పరపక్షమందు ఉన్నవాడు మా గురించి చెడు మాట ఏది చెప్పనేరకు ఉండినట్లు, నాయన సిగ్గుపడినట్లుగా, నాయన మేమందరికీ మాదిరికరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మేము, నిన్ను అనుసరిస్తున్న మేము ప్రభా, నా తండ్రి, లోకానికి నా తండ్రి అయా సాక్షులముగా మాదిరికరంగా జీవించే ధన్యత తీతులాగా నాయన మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.